ఆమేన్. Men of God must love the word of God. దైవజనులైన వారు దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. Amen. ఆమేన్. That is our food. అదే మన భోజనం. కొంచెం మంది ఎస్ చెప్తారు, కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది ఏమి స్పందించట్లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 Corinthians 2 కొరింథీ పత్రిక chapter 4 4వ అధ్యాయం and we will read verse 7. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Corinthians కొరింథీలకు రాసిన 2వ పత్రిక chapter 4 4వ అధ్యాయము and verse 7. 7వ వచనము. But we have this treasure in the earthen vessels, that the excellence of the power may be of God and not of us. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. First thing we understood, we are vessels of clay. మొట్టమొదట మనం గ్రహించింది ఏంటంటే మనము మట్టి పాత్రలమై ఉన్నాం. And there is a treasure inside of the vessel. ఆ పాత్ర లోపల ఒక ఐశ్వర్యమును కలిగి ఉన్నాం. that treasure is the power of God. ఆ ఐశ్వర్యము దేవుని శక్తి. And it is not of us. అది మన మూలమైంది కాదు. It is from God. అది దేవుని వద్ద నుండి వచ్చింది. So everything that comes from God, దేవుని వద్ద నుండి వచ్చే సమస్తము, the glory must go to God. ఆ దేవునికే మహిమ చెందాలి. చెప్పండి. ఆమేన్. Everything that comes from God, దేవుని వద్ద నుండి ఏదైనా వస్తే, and everything that we have is from God, మనము కలిగి ఉన్న సమస్తము దేవుని వల్ల వచ్చింది అయింది కాబట్టి we have to give glory to God. మనము మహిమను కూడా దేవునికే చెల్లించాలి. No man can touch or steal the glory of God. దేవుని మహిమను ఏ నరుడు, ఏ మనుష్యుడు, ఏ మానవుడు దాన్ని దొంగిలించడానికి లేదు. Amen. ఆమేన్. The glory belongs to the only one, the King of Kings, the Lord of Lords. మహిమ కేవలము ఆ రాజుల రాజు, ప్రభుల ప్రభు అయినటువంటి ఆయన ఒక్కడికే చెందినది. Amen. ఆమేన్. I'm not going to take longer time. నేను ఎక్కువ సమయం తీసుకోను ఇప్పుడు, because this is the last session now. ఎందుకంటే ఇది చివరి తరగతి. Second thing we understood, we have a treasure inside. రెండో విషయం మనం అర్థం చేసుకుని మన లోపల ఐశ్వర్యం కలిగి ఉన్నాం. And I told you in the morning session why we should know the treasure. మరి ఉదయకాలం నేను మీకు చెప్పి ఉన్నాను ఎందుకు ఈ ఐశ్వర్యం మనం తెలుసుకోవాలి. And the third thing today, మూడవ విషయం ఈ రోజు, that treasure must be, you must know it. ఆ యొక్క ఐశ్వర్యము నువ్వు తెలుసుకోవాలి. Amen. ఆమేన్. One thing I want you to understand, పాస్టర్లైన వారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. serving the Lord, దేవుని సేవ చేస్తున్న వారు, many people think చాలా మంది అనుకుంటారు treasure means only gifts of God. ఐశ్వర్యం అంటే కేవలం దేవుని వరాలు, glory, మహిమ, grace, కృప. and there are many more things. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. power of God, దేవుని శక్తి, many things are there. చాలా విషయాలు ఉన్నాయి. Something I call it even talent and abilities comes from the treasure. మరి ఈ యొక్క ఐశ్వర్యంలో నుండే తలాంతులు, సామర్థ్యము ఇవన్నీ వస్తాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't look narrowly. సంకుచితంగా మీరు చూడవద్దు. Open your eyes and see what is inside. మీ కన్నులు తెరిచి మీ లోపల ఏమి ఉన్నదో మీరు చూడండి. బెసలేలు had a talent to work on gold, silver and wood. వెండి, బంగారము, వెలగల రాళ్లతో ఆ చెక్కబడినటువంటి ఆ చెక్కలతో పనిచేసే ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. That was the treasure given to him. ఆయనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం అది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want you to see what Joseph had. యోసేపు ఏమి కలిగి ఉన్నాడో మీరు చూడాలని కోరుచున్నాను. What treasure was there in the life of Joseph? యోసేపు జీవితంలో తనలో దేవుడు పెట్టిన ఐశ్వర్యం ఏంటి? Open your Bible to the book of Genesis. ఆదికాండం వైపు మీ బైబిల్ తిప్పండి. And we will turn to chapter 37. 37వ అధ్యాయం చూద్దాం. Genesis chapter 37. ఆదికాండము 37వ అధ్యాయం. This session, ఈ తరగతిలో I want to speak mainly how to take the treasure out.
ఈ యొక్క దాగి ఉన్నటువంటి ఐశ్వర్యంను లోపం నుండి ఎలా బయటికి తీయాలో మీకు చెప్తున్నాను. Before I go there, అక్కడికి వెళ్ళడానికి ముందు Joseph had a treasure. యోసేపు ఒక ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. Do you know what is the treasure? ఆ ఐశ్వర్యం ఏంటో తెలుసా? He can dream dreams. ఆయన కలలు కనగలడు. పర్వాలేదు. కలలు కనగలడు. Amen. ఆమేన్. పాస్టర్ నాకు కన్ను వస్తుంది. నాకు కూడా కలలు వస్తాయి పాస్టర్ గారు. దెయ్యం వచ్చింది. దయ్యం వచ్చింది. హలో హలో. జోసెఫ్ had a treasure. యోసేపుకు ఒక ఐశ్వర్యం ఉన్నది. Do you know what is the treasure? ఆ ఐశ్వర్యం ఏంటో తెలుసా? He can dream dreams. ఆయన కలలు కలగలడు. And he can interpret dreams. మరి ఆ కలలకు అర్థం కూడా చెప్పగలడు. Amen. ఆమేన్. The whole problem came to Joseph because of the dream. ఆ కలలు బట్టే యోసేపుకు వచ్చిందంత సమస్య. Amen. ఆమేన్. చెప్పండి. చెప్పండి. మీరు రాసుకుంటే రాయండి. రాసుకుంటే రాసుకోండి కానీ చెప్పండి. ఆమేన్ చెప్పాలి. కానీ ఆమెన్ కూడా చెప్పాలి కదా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Joseph had a treasure. The treasure was the dream. యోసేపుకు ఒక ఐశ్వర్యం ఉన్నది. ఆ ఐశ్వర్యం ఏంటంటే కలలు కనుట. And because of the dream, ఆ కలను బట్టి his own brothers sold him. తన సొంత అన్నలే ఆయనను అమ్మేశారు. And not only that, అంత మాత్రమే కాదు. now he is in Egypt. ఇప్పుడు తను ఐగుప్తులో ఉన్నాడు. While he was in Potiphar's house, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. something happened between Potiphar's wife and Joseph. పోతిఫర్ భార్యకు ఆయనకు మధ్య యోసేపుకు మధ్యన ఒక సంఘటన జరిగింది. She accused him that he came to rape her ఆమెను చెరపడానికి వచ్చాడన్నట్టుగా నింద మోపింది. and landed up in jail. మరి ఆ దాని కారణాన అతన్ని జైల్లో పెట్టారు. Now while he was in the jail prison, ఇప్పుడు చెరసాలలో ఆయన ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే while he was there in the prison, ఆ చెరసాలలో ఉన్నప్పుడు the treasure doesn't go away. ఆ యొక్క ఐశ్వర్యం తన లోపల ఏదైతే ఉందో అది వెళ్ళిపోలేదు. Even while he was in his house, ఆయన తన ఇంటిలో ఉన్నప్పుడు there was treasure. అక్కడ ఐశ్వర్యం ఉంది. When they put him in the pit, there was a treasure. ఆయనను తీసుకెళ్లి గోతిలో పడవేసినప్పుడు కూడా ఆయనకు ఆ ఐశ్వర్యం ఉంది. When he came to Potiphar's house, there was treasure. పోతిఫర్ ఇంట్లోకి వచ్చాక అక్కడ కూడా అదే ఐశ్వర్యం ఆయన When ఉంది. he came to the prison, still the treasure is there. ఆయన చెరసాలలో పెట్టబడినప్పుడు కూడా అదే ఐశ్వర్యంను కలిగి అక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. While he was in the prison, ఆ యొక్క చెరసాలలో తాను ఉన్నప్పుడు there were two other people with him. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. One is a butler, the other one is a baker. మరి ఒకడేమో పానదాయకుల వాడు, ఇంకొకడేమో మరి ఆ గిన్నె అందించేవాడు. Both of them had a dream. వారిద్దరికి కలలు వచ్చాయి. And morning their face was like 6 o'clock. మరి ఉదయకాలం చూడగానే వారి ముఖాలు 6 గంటలకు ఉన్నట్టుగా ఉన్నాయి. Joseph asked them, యోసేపు అడిగాడు వాళ్ళను, what is that your face is downcast? ఎందుకు నువ్వు అంత నీ ముఖం అంత విచారంగా ఉంది? Oh, two of us we had a dream. అయ్యో మా ఇద్దరికి కలలు వచ్చాయి. And then Joseph, do you know what happens? అప్పుడు యోసేపు ఏం జరిగిందంటే While he was in the prison, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా I want to tell you, whatever condition you go through, నేను మీకు చెప్తున్నాను, మీరు ఎటువంటి శ్రమల గుండా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ, wherever you are, నువ్వు ఎక్కడున్నప్పటికీ the treasure will never go. నీ లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం ఎక్కడికి పోదు. Amen. ఆమేన్. It's there. అక్కడే ఉంటుంది. It will be inside. అది నీ లోపలే ఉంటుంది. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, if you read in Genesis chapter 40, ఆదికాండం 40వ అధ్యాయంలో Joseph interprets the dream. యోసేపు ఆ కలలకు అర్థం చెప్పాడు. Amen. ఆమేన్. The treasure that Joseph had, యోసేపుకున్నటువంటి ఐశ్వర్యము it was dream as well as interpreting dream. కలగనడము ఒక ఐశ్వర్యము, కలలకు అర్థం చెప్పే మరొక ఐశ్వర్యం, ఇది రెండు కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now these two bakers and the butler, ఇప్పుడు ఆ పానదాయకుల వాడు, ఆ గిన్నె అందించేవాడు ఇద్దరు they went out of the prison. వారు చెరసాల బయటికి వెళ్ళిపోయారు. Joseph was still in the prison. అయితే యోసేపు మాత్రం ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. All the chain, he was bound by chain. బంధకాల సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. It was not an ordinary prison. సాధారణమైన చెరసాల కాదు. Very, very difficult prison. చాలా చాలా కఠినమైన
కష్టతరమైన చెరసాల. Now he is in the prison. ఇప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. ఫరో Dreams a dream. ఆ ఫరోకు ఒక కల వచ్చింది. But nobody is there to interpret the dream. కానీ ఆ ఫరోకు అన్నటువంటి కళకు అర్థం చెప్పేవారు ఎవరు లేరు. I told you one thing. నేను ఒకటి చెప్పాను మీకు. Dream, your treasure నీ యొక్క ఐశ్వర్యం, నీ కళ makes you to shine. అది నిన్ను ప్రకాశింపజేస్తుంది అని చెప్పాను. Amen. ఆమేన్. Your treasure ఐశ్వర్యము will lift you up. నిన్ను పైకి లేపుతుంది. The treasure ఐశ్వర్యము will make you efficient. నిన్ను సమర్థుడిగా చేస్తుంది. Treasure ఈ ఐశ్వర్యము will never quit the ministry. పరిచర్యను ఎప్పుడు ఆపివేయదు. Amen. ఆమేన్. Now Pharaoh dreamed a dream. ఫరోకు కల వచ్చింది ఒకటి. And somebody needs an interpreter. ఎవరైనా దాని అర్థం చెప్పేవారు కావాలి. And now the baker begins to tell them, ఇప్పుడు ఆ పానదాయకుల వాడు చెప్తున్నాడు, hey, there is one man. ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, One man. ఒక వ్యక్తి ఉన్నాడు, One man. ఒక వ్యక్తి ఉన్నాడు. He will interpret dreams. ఆయన కలలకు అర్థం చెప్తాడు. His name is Joseph. ఆయన పేరు యోసేపు. He is in the prison. ఆయన చెరసాలలో ఉన్నాడు. And immediately వెంటనే Pharaoh orders the people, ఫరో అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపిస్తాడు, bring Joseph out. తీసుకురండి, యోసేపుని తీసుకురండి బయటికి. Hallelujah. హల్లెలూయా. Do you know what happens? ఏం జరిగిందో తెలుసా? Now if you read in Genesis ఆదికాండంలో మీరు చదివితే chapter 41, 41వ అధ్యాయంలో we will read it a little bit. కొంచెం చదువుదాం. Why? Because I like to base everything on the word of God. అంతా కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడడమే నాకు ఇష్టం. Chapter 41, 41వ అధ్యాయము verse 16. 16వ వచనం. See what Joseph says. యోసేపు ఏమంటున్నాడో చూడండి. So Joseph answered Pharaoh, saying, it is not in me. God will give Pharaoh an answer of peace. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. When Pharaoh said to Joseph, I have a dream, there is no one can interpret. That moment Joseph says, I cannot do it. మరి ఇక్కడ ఫరోకు ఒక కల వచ్చినప్పుడు ఆ కలను గురించి యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు అంటున్నాడు, I cannot do it. నా వలన కాదు ఇది, I cannot do it. దీన్ని నేను చెయ్యలేను. But కానీ the God, దేవుడు, the treasure ఆ యొక్క ఐశ్వర్యము is inside of me. నా లోపల పెట్టాడు. He will say, ఆయన జరిగిస్తాడు. Amen. ఆమేన్. Glory must go to God. మహిమ దేవునికే చెందాలి. When there is a healing or deliverance, అది స్వస్థత అయినా విడుదలైనా it ఏదైనా doesn't happen through a man. ఒక మనుషుని వల్ల జరగదు, It happens through అది God. దేవుని వల్లనే జరుగుతుంది. We can't take advantage of that. దాన్ని మనం ఆసరగా తీసుకోవడానికి లేదు. Joseph was very clever. యోసేపు అక్కడ నమ్మకంగా ఉన్నాడు. He said, ఆయన అంటున్నాడు, there is a God. ఒక దేవుడు ఉన్నాడు. Amen. ఆమేన్. Joseph dream, యోసేపు కలగన్నాడు. Joseph's treasure యోసేపు యొక్క ఐశ్వర్యము is dream and interpretation. ఆయన కలగంటాడు, కళకు అర్థం కూడా చెప్తాడు. Amen. ఆమేన్. Now Joseph begins to interpret the king's dream. ఇప్పుడు యోసేపు రాజుకు వచ్చిన కళను వివరించడం మొదలు పెట్టాడు, అర్థం చెప్పడం. Amen. ఆమేన్. Now chapter 41, ఇప్పుడు 41వ అధ్యాయంలో and we will read verse 40. 40వ వచనం చదువుకుందాం. Read. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. Amen. ఆమేన్. Actually, here Pharaoh honors Joseph. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఫరో యోసేపును హెచ్చిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. Amen. ఆమేన్. If you want to understand slightly deeper, కొంచెం లోతుగా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే turn with me to Psalms 105. 105వ కీర్తన చూడండి. Psalms కీర్తన 105. 105వ కీర్తన.
Here also in Psalms we find something about Joseph. ఇక్కడ కూడా యోసేపు గురించి కీర్తనలో మనం చూడగలుగుతాం కొంతవరకు. Verse 20. 20వ వచనం. The king sent and released him, the ruler of the people let go free. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసెను. Verse 21. 21వ వచనం. He made him lord of his house and the ruler of all possession. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగా చేశాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I told you నేను మీకు చెప్పాను, that treasure will make you to shine. ఐశ్వర్యము నువ్వు ప్రకాశించున్నట్లుగా చేస్తుంది. Treasure will make you to shine. ఐశ్వర్యము నువ్వు ప్రకాశించున్నట్లుగా చేస్తుంది, నిన్ను ప్రకాశింపజేస్తుంది. Amen. ఆమేన్. Whatever God has put inside of you, దేవుడు నీ లోపల ఏది పెట్టాడో అదంతా కూడా there is a treasure. ఒక ఐశ్వర్యం ఉంది. And if you know that treasure, నీవు ఐశ్వర్యాన్ని తెలుసుకుంటే you will shine. నువ్వు ప్రకాశిస్తావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now Joseph ఇప్పుడు యోసేపు became the ruler of the entire Egypt, just next to Pharaoh. ఫరో తర్వాత ఆ ఐగుప్తు దేశం అంతటిని అక్కడి ప్రజలందరినీ ఏలుటకు అధిపతి అయ్యాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now the Bible says ఇప్పుడు బైబిల్ చెప్తుంది in verse 21, 21వ వచనంలో, he made him the lord of his house and ruler of all possession. తన ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు తన ఇంటికి యజమానుడిగా చేశాడు. తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. Hallelujah. హల్లెలూయా. What made him the prime minister of Egypt? అతన్ని ఐగుప్తు ప్రధానమంత్రిగా ఆ స్థాయికి తీసుకొచ్చింది ఏంటి? Treasure. ఐశ్వర్యము, నిధి. నిధి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Till you find out your treasure, నీ యొక్క ఐశ్వర్యాన్ని ఆ నిధిని నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. till you find out, you will know the value of it. అది నువ్వు తెలుసుకున్నప్పుడే దాని విలువ ఎంతో నీకు అర్థమవుతుంది. Amen. ఆమేన్. Many pastors, you know. చాలా మంది పాస్టర్లు, I have preached in many pastors' conference. చాలా పాస్టర్ల కాన్ఫరెన్స్ లో నేను వాక్యం బోధించాను. కాన్ఫరెన్స్ లో అన్ని కాన్ఫరెన్స్ అవుతా ఉంటే ఓ ఓ అంటారు. కాన్ఫరెన్స్ అయిన తర్వాత బుస్ బుస్ గాలి దిగిపోతుంది. అదే పరిస్థితి మళ్ళీ. It cannot happen. అలా జరగడానికి వీల్లేదు. It should not happen. అలా జరగకూడదు. Amen. ఆమేన్. 3, 4, 5 ముగ్గురు, నలుగురు, ఐదుగురు చెప్పారు. అమ్మా చెప్పమ్మా, అమ్మా చెప్పమ్మా, చెయ్యి పెట్టి చెప్పండి, చెయ్యి ఎత్తి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. The treasure made him the prime minister of Egypt. ఐశ్వర్యము ఐగుప్తుకు ప్రధానమంత్రిగా అతన్ని నిలబెట్టింది. Amen. ఆమేన్. Ruler of entire household. ఆ యావదాస్తి మీద అధిపతిగా, అధికారిగా అయ్యాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Not only that, అంత మాత్రమే కాదు. now read the next verse. ఇప్పుడు తర్వాత వచనం చూడండి. Verse 22. 22వ వచనం. To bind his princes at his pleasure. తన ఇష్టము 21లో ఉంటుంది. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకు. ఆమేన్. From Israel, మరి from Israel, ఇజ్రాయేలు నుండి Egypt, ఐగుప్తు దాకా went as a bond slave. మరి ఒక బానిసగా బానిసగా వెళ్ళాడు. And then ఆ తర్వాత he becomes the leader
for the princes according to his pleasure. తన ఇష్ట ప్రకారము ప్రజలను ఏలుటకు ఒక అధిపతి అయ్యాడు. Amen. ఆమేన్. What made him the prime minister? అతన్ని ప్రధానమంత్రిగా ఆ స్థాయికి తీసుకెళ్లి నిలబెట్టింది ఏంటి? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The treasure ఆ ఐశ్వర్యము made him ఆయనను to shine. ప్రకాశించునట్లుగా చేసింది. Whatever Joseph liked, యోసేపుకు ఏది ఇష్టమైతే అన్ని చేశారు. తన ఇష్ట ప్రకారం చేస్తాడన్నమాట. ఇక Why? ఎందుకు? Because of the treasure. ఆ ఐశ్వర్యమును బట్టి. And one thing let me tell you. One thing let me tell you. ఒక విషయం చెప్తున్నాను వినండి. The treasure doesn't come when you attend a conference. మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో అటెండ్ అయినప్పుడు, దీంట్లో హాజరైనప్పుడు నీకు ఐశ్వర్యం రాదు. పుట్టు ముందు, పుట్టక ముందే ఉంది ఈ ఐశ్వర్యం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఫోర్డ్ గారు కాన్ఫరెన్స్ వెళ్ళాము, ఫోర్డ్ గారి కాన్ఫరెన్స్ కి వెళ్ళాము, అక్కడ పొందుకున్నాము, అక్కడ ఐశ్వర్యం పొందుకున్నాము. దేవుడు గాడ్, దేవుడు kept it inside before you were conceived in the womb of your mother. నీ తల్లి గర్భములో నీవు పిండము కాక మునిపే ఆయన నీ లోపల ఐశ్వర్యం పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Maybe ఒకవేళ in the conference ఈ సదస్సులో your eyes may be opened. నీ కళ్ళు తెరుచుకున్నావేమో. Amen. ఆమేన్. What is it inside of you? కానీ అది ఎప్పుడో నీ లోపల ముందే ఉంది. చెప్పరు ఎవరు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Now read verse 22. ఇప్పుడు 22వ వచనం చూడండి. And to teach his elders wisdom. తన పెద్దలకు బుద్ధి చెప్పుటకై, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకై. Amen. హల్లెలూయా. Joseph, యోసేపు which college did he go? Which college did he go? ఏ కాలేజ్కి వెళ్ళాడు? Maranatha. మరణాతకు వెళ్ళాడా? Which college did he go? ఏ కాలేజ్కి వెళ్ళాడండి? In చిన్న వయసులో they sold him. చిన్న వయసులోనే అతన్ని అమ్మేశారు. And then when he was in Potiphar's house, ఆయన పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు washing, cleaning, all those things. అంత కడగడము, అన్ని శుద్ధి చేయడం, అంత బాగు చేయడం ఇదే పని. అంతేనా? Now ఇప్పుడు king says, రాజు అంటున్నాడు, whatever Joseph teaches యోసేపు ఏది నేర్పిస్తే to the princess, ఆ పెద్దలకు, that is what the wisdom. వారే అదే జ్ఞానంగా పొందుకుంటారు. Do you know why I say this? ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? The treasure ఐశ్వర్యము gives you wisdom. నీకు జ్ఞానం ఇస్తుంది. Not only wisdom, జ్ఞానం ఇవ్వడమే కాదు, also teach wisdom. నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది. Amen. ఆమేన్. For us as a pastor, సంఘ కాపరిగా మనకు God needs to give wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇవ్వవలసి ఉన్నది. Amen. ఆమేన్. And it is there in the treasure. ఆ ఐశ్వర్యంలో ఆ జ్ఞానం ఉన్నది. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Now read verse 24. ఇప్పుడు 24వ వచనం చూడండి. Verse 23. 23వ వచనం. And Israel also came into Egypt, and Jacob dwelled in the land of Am. ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. Amen. ఆమేన్. Joseph had a treasure. యోసేపు ఆయనకు ఒక కళ వచ్చింది. Had a treasure. ఆయన లోపల ఒక ఐశ్వర్యం ఉంది. What is the treasure? ఆ ఐశ్వర్యం ఏంటి? Dreaming, కలగనడము, and interpretation. దాని అర్థం చెప్పడం. He specialized in that. మరి దానిలో ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. He's very much specialized. ఆ విషయంలో చాలా ప్రత్యేక నిపుణుడు అన్నమాట. Amen. ఆమేన్. Whatever age may be. నీ వయసు ఎంతైనా కావచ్చు. But today, అయితే ఈ రోజు I want you to know your treasure. నీ ఐశ్వర్యాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుచున్నాను. Amen. ఆమేన్. Ladies, స్త్రీలారా, I want you to know one thing. ఒక విషయం మీరు తెలుసుకోండి. You all know about a lady called Dorcas.
దొర్కా అనే స్త్రీ గురించి మీ అందరికి తెలుసు. Do you know? తెలుసా? దొర్కా ఆ స్త్రీ ఆమెనే బంటిమిల్లిలో ఉన్నారు ఆయన. గుడివాడలో ఉన్నారు. ఆ దొర్కా అనుకున్నారా? దొరక లేదు, ఆ దొర్కా కాదు. బైబిల్ దొరక. బైబిల్లో ఉన్న దొర్కా ఇన్ యాక్ట్స్ చాప్టర్ 9 అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో she had a treasure. ఆమెకు ఒక ఐశ్వర్యం ఉన్నది. ఆమె లోపల she had a treasure. ఆమె లోపల ఒక ఐశ్వర్యం ఉంది. It is found in Acts chapter 9. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో We will read verse 36. 36వ వచనం చదువుకుందాం. చదవండి. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. Amen. ఆమేన్. This lady, ఈ స్త్రీ, the Bible says, బైబిల్ సెలవిస్తుంది, she was a woman of full of good works. ఆమె ఎన్నో మంచి క్రియలు సత్క్రియలు చేసిన స్త్రీ అని. In verse 37 we read she became sick and finally she died. 37వ వచనంలో ఆ దినములయందు ఆమె కాయిలా పడి చనిపోగా. When somebody dies, ఎవరైనా చనిపోతే the next thing that we do is we bury them. తర్వాత మనం చేసే పని ఏంటంటే వారిని సమాధి చేసేస్తాం. First death, after that immediately we want to bury them. చనిపోయారంటే వెంటనే తీసుకెళ్లి సమాధి చేయాలనుకుంటాం. Now when Dorcas died, ఇప్పుడు దొర్కా చనిపోయినప్పుడు they never planned for funeral. వారు సమాధి కార్యక్రమానికి ప్రణాళిక వేయలేదు. They never planned for funeral. సమాధి కార్యక్రమాన్ని సిద్ధపరచలేదు. They sent people to Peter and wanted Peter to come there. మరి యొప్పేకు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ పేతురు దగ్గరికి పంపించి ఆ పేతురును పిలిపించారు. Why did they call Peter? ఎందుకు వారు పేతురు దగ్గరికి సమాచారం పంపించి ఆయనను పిలిపించారు? Why did they call Peter? ఎందుకు పేతురును పిలిపించారు? ఫ్యూనరల్ సర్వీస్ లో మాట్లాడాలి. మరి సమాధి కార్యక్రమంలో వాక్యం చెప్పాలనా? No. లేదు. Hey, when somebody is dead, ఒక వ్యక్తి చనిపోతే we have to bury. మనం సమాధి చేయాలి. But the people never buried Dorcas. అయితే అక్కడ ఉన్నవారు దొర్కాను సమాధి చేయలేదు. Amen. ఆమేన్. Because ఎందుకంటే she did good works. ఆమె సత్క్రియలు చేసింది. Amen. ఆమేన్. What is the good works? సత్క్రియలు అంటే ఏంటి? The Bible says బైబిల్ సెలవిస్తుంది, she was a good tailor. మరి ఆమె మంచిగా బట్టలు కుట్టేది. Amen. ఆమేన్. Very, very good tailor. చాలా చక్కగా బట్టలు ఎంతో చక్కగా కుట్టేది. Now see, because of the treasure, ఆమె లోపల ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ordinary thing we call it tailor means useless. మరి బట్టలు కుట్టడం అంటే అది మామూలు పనే, పనికిరాని పని But అనుకుంటాం. Dorcas కానీ దొర్కా విషయంలో had a treasure. ఆమె లోపల ఒక ఐశ్వర్యం ఉంది. And because of the treasure, ఆ ఐశ్వర్యమును బట్టి people came to know about Dorcas. దొర్కా గురించి అనేకులకు సమాచారం వెళ్ళింది. They don't want to bury Dorcas. ఈ దొర్కాను సమాధి చేయడానికి వారు Let ఇష్టపడలేదు. her live some more time. మరి ఎవరైనా చనిపోతే Let her live some more time. ఇంకా కొంతకాలం ఆమెను బ్రతకనివ్వండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The treasure ఐశ్వర్యము people can recognize. ప్రజలు గుర్తించగలరు. You don't need to self propaganda about you. నీ గురించి నీవు గొప్పలు చెప్పుకుంటూ నీ గురించి నువ్వు చెప్పడాల్సిన అవసరం లేదు. The treasure will speak. ఆ యొక్క ఐశ్వర్యమే మాట్లాడుతుంది. Amen. ఆమేన్. I want to talk little bit about Isaiah. యెషయా గురించి నేను కొన్ని విషయాలు You చెప్పాలనుకుంటున్నాను. know Isaiah the prophet? ప్రవక్త అయిన యెషయా మీకు తెలుసా? I like one thing. ఒక విషయం నాకు ఇష్టం. This man had a treasure. This man had a treasure. ఈ వ్యక్తికి యెషయాకు ఎంతో గొప్ప ఐశ్వర్యం ఉంది. He had treasure. ఆయన లోపల ఐశ్వర్యం ఉంది. What is the treasure? ఆ ఐశ్వర్యం ఏంటి? I want you to open మీరు చూడండి. Isaiah chapter 50. యెషయా గ్రంథం 50వ అధ్యాయము And we will read verse 4. 4వ వచనం చూద్దాం. Isaiah chapter 50 verse 4. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై
ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. Chapter 50 verse 4 says, 50వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, this man, the Lord God, has given me tongue of the learned. మరి వినున్నట్లుగా నేర్చుకునే విధంగా నాకు ఆ యొక్క నాలుకనిచ్చి ఉన్నాడు అంటున్నాడు. I don't know whether it is correct. Listen to me. The Lord, look at me. Yeah. The Lord God has given me the tongue of the learned. దేవుడు నాకు నేర్చుకునేటట్టుగా నాకు నాలుకనిచ్చి ఉన్నాడు. God has given a tongue where I can speak with wisdom. నేను ఎక్కడ జ్ఞానంతో ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడగలిగిన నాలుకను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. Isaiah knew his treasure. యెషయా తనకున్న ఐశ్వర్యం ఏంటో ఎరిగి ఉన్నాడు. God has given me learned tongue. దేవుడు నాకు ఆయన నుండి విని ఆ తగిన విధంగా మాట్లాడే నాలుకనిచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. That I should know how to speak. నేను ఎలా మాట్లాడాలో A తెలుసుకోవడానికి word in season to him who is weary. మరి అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలిగినట్లుగా చేశాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Anybody goes to Isaiah, ఎవరైనా యెషయా దగ్గరికి వెళ్తే he gives a word. అతనికి ఒక మాట దొరుకుతుంది, తృప్తి కలుగుతుంది. అబ్బా అబ్బా ఎంత మంచి ఎంత మంచి మాట చెప్పాడు. ఆమేన్. ఆమేన్. Because ఎందుకంటే Isaiah knew his treasure. యెషయా తనకున్న ఐశ్వర్యం ఏంటో తెలుసుకున్నాడు. Amen. ఆమేన్. If anybody comes to you, నీ దగ్గరికి ఎవరైనా వస్తే they should feel satisfied. వారు సంతృప్తి చెంది వెళ్ళాలి. Why? ఎందుకు? If you have that treasure. అటువంటి ఐశ్వర్యం నీకు ఉంటే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now I want to move quickly. ఇప్పుడు నేను త్వరగా కదిలి వెళ్తాను. How to take the treasure out. ఆ ఐశ్వర్యాన్ని బయటికి ఎలా తీయాలి? Do you want to listen? మీరు వినాలనుకుంటున్నారా Or you want to sleep? లేదా నిద్రపోవాలనుకుంటున్నారా? Anybody sleeping? ఎవరైనా నిద్రపోతున్నారా? Shake them like this. అలాగే ఇలా కదపండి గట్టిగా, కొంచెం చేయండి, పర్వాలేదు. కొంచెం గట్టిగా కదపండి, పర్వాలేదు. I don't know when we will come back for the conference. మళ్ళీ ఇలాంటి సదస్సుకు ఎప్పుడు వస్తామో నాకు తెలియదు. Maybe second lockdown may come. మళ్ళీ రెండవ లాక్డౌన్ వస్తుందేమో నాకు తెలియదు. May God come down. లేదా దేవుడే వచ్చేస్తాడేమో. So today shake it. కాబట్టి ఈ రోజే వాళ్ళని కదపండి, పర్వాలేదు కదపండి. మీరు ముట్టరా? You won't touch people. మీరు వాళ్ళని పక్క వాళ్ళని ముట్టరా? అమ్మా మీరు అమ్మ మీరు ముట్టరా? మీ పక్క వాళ్ళని ముట్టరా? ముట్టుకోరా? చెప్పండి. చెప్పండి, Tell them వారికి చెప్పండి, you have a treasure. నీకు ఒక ఐశ్వర్యం ఉంది. చెప్తామా? చెప్దామా? ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. We have a treasure. నీకు ఒక ఐశ్వర్యం ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus యేసు had a treasure. ఆయన లోపల ఒక ఐశ్వర్యం ఉంది. When he came on this earth, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు he took the book of Isaiah. ఆయన యెషయా గ్రంథం చదివాడు. He took the book of ఆయన Isaiah యెషయా గ్రంథం తీసుకొని and he said like this. ఆయన ఇలాగ అన్నాడు, The spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to preach the gospel to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. He has set me to bind, to loosen the people who are bound. బంధకములలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. Jesus knew the treasure. యేసు ఆయనలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఎరిగి ఉన్నాడు. You and I need to know our treasure. నీవు నేను మనలో ఉన్న నిధిని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలుసుకుంటే it won't be enough. తెలుసుకుంటే సరిపోదండి. You need to take it out, నువ్వు use దాన్ని it బయటకు తీసుకురావాలి, and use it. దాన్ని వాడుకోవాలి. Amen. ఆమేన్. Now coming to my subject. ఇప్పుడు నా అంశంలోనికి వస్తున్నాను. This is the final subject. ఇది చివరి అంశం. ఇక How to take the treasure out of the clay jar and use it. ఆ మట్టి పాత్రలో దాగి ఉన్నటువంటి ఐశ్వర్యం లేక ఆ నిధిని
ఎలా బయటికి తీసుకొని రావాలి, దాన్ని ఎలా వాడుకోవాలి. Amen. ఆమేన్. Please open your Bible దయచేసి మీ బైబిల్ తెరవండి. to the book of Jude. యూదా పత్రిక, I'm sorry, Judges. క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం. The book of Judges. న్యాయాధిపతుల గ్రంథం. And come to the chapter 6. 6వ అధ్యాయంలోనికి రండి. You all know the story about what it talks here about a man called Gideon. గిద్యోను అనే వ్యక్తి గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనకు బాగా తెలుసు. This man Gideon, ఈ గిద్యోను అనే వ్యక్తి very, very poor self-image man. చాలా చాలా బీద, తనను గురించి తాను ఒక చులకనైనటువంటి దృశ్యాన్ని కలిగిన వ్యక్తి. He's not a very what he does not know what is happening in his life. ఆయన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న వ్యక్తి. He's a very, very poor self-image person. చాలా 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 బీద సంబంధమైన, అంటే చాలా చులకనైనటువంటి దృశ్యం తన పట్ల తను కలిగి ఉన్నాడు. In chapter 6 verse 12, 6వ అధ్యాయం 12వ వచనంలో the Bible says, బైబిల్ సెలవిస్తుంది, the angel of the Lord appeared unto him and said unto him, the Lord is with thee, thou mighty man of valor. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల మనుష్యుడా, బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాడు. Amen. ఆమేన్. Do you know when angel of the Lord comes and tells a man, you mighty man of valor? యెహోవా దూత నేరుగా వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని నీతో అంటే, నేనా? రాంగ్ పర్సన్. నువ్వు తప్పుడు వ్యక్తి దగ్గరికి వచ్చావు. లేదండి, ఐ యామ్ ఎస్సీ. నేను ఎస్సీ వాణ్ణి. నేను బీసీ. నేను బీసీ. అయ్యో, మై ట్రైబ్ ఇస్ వన్ లాస్ట్ ట్రైబ్. అయ్యో, నా గోత్రం చాలా చిన్న గోత్రం, చాలా లాస్ట్ లో ఉంటుంది. ఏంజల్ దూత వేరే అక్కడెక్కడో వేరే వాళ్ళ దగ్గరికి వచ్చినట్టున్నాను. నేను లేదండి. నేను కాదు, నా దగ్గరికి రావద్దు, నువ్వు అక్కడెక్కడో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. డస్ నాట్ నో హూ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో తను ఎరిగిన వాడు కాదు. వాట్ ట్రెషర్ హి పొసెస్ హి డస్ నాట్ నో. ఆయన లోపల ఏమి దాగి ఉన్నదో ఆ యొక్క నిధిని గురించి తెలుసుకున్నవాడు కాదు. ఏంజల్ సేస్, దూత అంటున్నాడు, యు ఆర్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఓ పరాక్రమం గల బలాఢ్యుడా. ఆహా, నా ట్రైబే వేరే, నా గోత్రమే వేరు, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ వేరే, నా కుటుంబ నేపథ్యం వేరు. యాక్చువల్గా ఐ కేమ్ హియర్ టు బికాస్ ద మిడియనైట్స్ ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ మై వీట్. మరి మిద్యానీయులు వచ్చి నా గోధుమలు తీసుకొని వెళ్ళిపోతారేమో అని నేను వచ్చాను ఇక్కడికి. ఫాస్టర్ ఐ వాంట్ టు థ్రెష్ ఇట్ అండ్ టేక్ ఇట్ హోమ్. త్వరగా వాటిని గొల్లగొట్టేసి తీసుకొని వెళ్దామని వచ్చాను. ఆయనకి ఎప్పుడు భోజనమే, ఎప్పుడు భోజనం గురించి ఆలోచనే. రోటీ కబాబ్, రోటీ కబాబ్, అంతే. బట్ ద ఏంజెల్ ఇస్ సేయింగ్, అయితే దూత అంటున్నాడు, యు ఆర్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్. అండ్ దెన్ వర్స్ 14 సేస్, 14వ వచనం చెప్తుంది, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాను. ఆమేన్. ఆమేన్. గాడ్ వాంట్స్ టు కన్ఫర్మ్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని నిర్ధారించాలనుకుంటున్నాడు. గో ఇన్ దిస్ మైట్ ఆఫ్ యువర్ పవర్ అండ్ యు షల్ సేవ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ మిడియనైట్స్. ఇలాంటి పరాక్రమం గల బలాఢ్యుడిగా నువ్వు ఉన్నావు గనుక నీవు వెళ్ళి ఆ ఇశ్రాయేలీలను మిద్యానీల చేతిలో నుండి రక్షించుము, నేను పంపిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. గాడ్ ఇస్ సేయింగ్ టుడే, దేవుడు ఈ రోజు అంటున్నాడు, ఐ హావ్ పుట్ మై ట్రెజర్ ఇన్సైడ్ ఆఫ్ యు. నీ లోపల నా నిధిని పెట్టి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. డు యు నో వాట్ గిడియన్ సెడ్? గిద్యోను ఏమన్నాడు తెలుసా? వర్స్ 14, 14వ వచనం, వర్స్ 15, 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను.
As if God does not know where he is born, ఆయన ఎక్కడ పుట్టాడో దేవునికి తెలియదు అన్నట్టుగా, whose father he is, who is his father, he does not know. ఆయన తండ్రి ఎవరో దేవునికి తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు. Which place he comes, God does not know. ఆ ఏ స్థలంలో నుండి వచ్చాడో, ఏ గోత్రం నుండి వచ్చాడో దేవునికి తెలియదు అన్నట్టుగా దేవుని చెప్తున్నాడు. Gideon was blind. గిద్యోను గుడ్డివాడు అసలు. But God is not blind. దేవుడు గుడ్డివాడు కాదు. Amen. ఆమేన్. He knows what he has kept inside of a man. ఒక మనుషుని లోపల ఆయన ఏమి పెట్టి ఉన్నాడో ఆయనకు తెలుసు. గట్టిగా గట్టిగా ఏమాత్రం ఉందా అండి? ఇంకా గట్టిగా చెప్పండి. ఏమాత్రం ఉందా? ఏమైనా ఉందా? ఎనీథింగ్ ఇన్సైడ్? నీ లోపల అసలు ఏమైనా ఉందా? ఫినిష్ చేయండి కాన్ఫరెన్స్. ఏమో కాన్ఫరెన్స్ ఫినిష్ చేయండి. కాన్ఫరెన్స్ వెళ్ళాలి. అయిపోతే వెళ్ళిపోతామండి. కాన్ఫరెన్స్ ముగించేసేయండి. When God spoke to him, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, and then he began to believe what God said. అప్పుడు దేవుడు చెప్పిన మాట నెమ్మదిగా నమ్మడం మొదలు పెట్టాడు. Now go to chapter 7. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వెళ్ళండి. I'm going to stop with this one. నేను దీన్ని చెప్పి ముగించబోతున్నాను. In chapter 7, 7వ అధ్యాయంలో God said, దేవుడు అంటున్నాడు, take the people to fight against the Midianites. ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి జనులను తీసుకొని వెళ్ళమంటున్నాడు. Amen. ఆమేన్. And that day, ఆ దినాన 32,000 people came with Gideon to fight. అక్కడ యుద్ధం చేయడానికి తనతో పాటు 32,000 మంది వచ్చారు. God said, దేవుడు అన్నాడు, too much. చాలా ఎక్కువ మంది ఉన్నారు. Too many people. చాలా ఎక్కువ మంది ఉన్నారు, వద్దు. Tell the people, ప్రజలకు చెప్పు, whoever is frightened, ఎవరైతే భయపడుతున్నారో వెళ్ళిపో. వెళ్ళిపోమని చెప్పేసి. 22,000 people went back. 22,000 మంది ఉన్న పాటనే వెళ్ళిపోయారు. ఆ ఒక్క మాట చెప్పగానే వెళ్ళిపోయారు. Now ఇప్పుడు 10,000 people are there. 10,000 మంది ఉన్నారు. 32,000 to 22 gone, 10,000 are there. 32,000 మంది ఉన్నప్పుడు వెళ్ళిపోమంటే, భయపడుతున్న వారు వెళ్ళిపోమంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 10,000 మంది మిగిలారు. God said, దేవుడు అన్నాడు, this also too much. ఇది కూడా చాలా ఎక్కువే. Why? ఎందుకు? If they win the war, ఇప్పుడు వారు ఒకవేళ యుద్ధంలో విజయం సాధిస్తే they will think we are warriors, మేము యుద్ధ శూరులం అంటారు. and they will take the glory. వారు మహిమను తీసుకుంటారు. They will take the praise. వారే దాని వెల మేము చేశామన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు. I don't want so much. అలాగా ఇష్టం లేదు నాకు అలా జరగడం. అంత ఎక్కువ మంది వద్దు. Take these people వీళ్ళని తీసుకెళ్ళు and let them drink water. నీళ్లు తాగమని చెప్పు. Whoever, some people drank like a dog. కొంతమంది కుక్కలాగా నీళ్లు నతుకుతూ తాగుతున్నారు. Some people knelt down and drank. కొంతమంది ఏమో మోకాళ్ళ మీద ఉండి తాగుతున్నారు. God said, దేవుడు అన్నాడు, whoever lapped the water like a dog, కుక్కలాగా నీళ్లు నాకి తాగిన వారు ఎవరైతే ఉన్నారో separate them. వాళ్ళని వేరు చేయమన్నాడు. Out of 10,000, ఆ 10,000 మంది నుండి only 300 people. 300 మంది మాత్రమే అలాగా నాకారు. God said, దేవుడు అన్నాడు, with this 300 people, ఈ 300 మందితోటి I am going to give Midianites in your hand. మిద్యానీయులను నీ చేతికి నేను అప్పగించబోతున్నాను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God said very clearly, దేవుడు స్పష్టంగా with చెప్పాడు, this 300 people, ఈ 300 మంది సహాయంతోనే I will give victory నేను విజయం ఇస్తాను. into your hand. నీ చేతిలో మిద్యానీయులను అప్పగిస్తాను. Midianites are covered like a sand. మిద్యానీయులేమో ఇసుక రేణువుల వలె ఉన్నారు. They are covered with all camel, everything. ఓ వారు అంతటా వ్యాపించి విస్తరించి ఉన్నారు. But God says, అయితే దేవుడు అంటున్నాడు, with this 300 people, ఈ 300 జనాభాతో I will give victory. నేను మీకు విజయం ఇస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Pastors, పాస్టర్లారా, I'm finishing. నేను ముగిస్తున్నాను. But if you cannot catch this one, ఈ మాటను గనుక మీరు పొందుకోకపోతే this conference is waste. ఈ సదస్సంతా వృధా అయిపోతుంది. But if you catch, అయితే ఇది మీరు పట్టుకుంటే it is going to make you shine. నిన్ను ప్రకాశింపజేయబోతుంది. Amen. ఆమేన్. Now 300 people are there. ఇప్పుడు 300 మంది ఉన్నారు.
Still that fellow Gideon doubt. ఇంకా ఆ గిద్యోన్ అనే వ్యక్తికి లోపల కొంచెం సందేహంగానే ఉంది. 300 people. అయ్యో 300 మందే ఉన్నారు కదా. అట్లీస్ట్ 32 ఉంటే పర్వాలేదు. కనీసం 32,000. కనీసం 32,000 మంది అన్నా ఉన్నారన్న తృప్తి అన్న ఉండేది వాళ్ళు ఉంటే. నాట్ ఈవెన్ 10%, నాట్ ఈవెన్ 1%. కనీసం 10% కాదు 1% కూడా లేకుండా చేశాడు దేవుడు. 300. అయ్యో 300 మందే ఉన్నారు ఏంటి? And God said, దేవుడు అన్నాడు, now listen to this. ఇప్పుడు వినండి. Chapter 7, 7వ అధ్యాయము. God can see every man what he is going through. దేవుడు ప్రతి మనుష్యుడు ఏ స్థితి గుండా వెళ్తున్నాడో ఆయన చూడగలడు. Verse 7. 7వ వచనం. Then the Lord said to Gideon, గిద్యోనుతో by దేవుడు 300 అంటున్నాడు, men who lapped, I will save you and deliver the Midianites in your hand. Let all the others people go, every man to his place. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. But Gideon is frightened still. ఇంకా గిద్యోను భయపడుతూనే ఉన్నాడు. Verse 10. 10వ వచనం. But if you are afraid to go down to the camp with Purah your servant. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. Slowly you and Purah go to the Midianites camp. నెమ్మదిగా నీవు నీ పనివాడైన పూరాతో కలిసి ఆ దండు దగ్గరికి పో. If you are frightened, ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే you both go మెల్లిగా అక్కడికి వెళ్ళు and see what they are saying. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను. And the Midianites, 2 people were talking in the middle of the night. మిద్యానీయులు ఇద్దరు మధ్యరాత్రి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు. Hey, one dream came, man. హే, ఒక కల వచ్చింది. Like a bread loaf came rolling. ఒక పెద్ద రొట్టె లాంటిది గట్టిగా దొర్లుకుంటూ వచ్చి, And we are all smashed. మనలందరినీ సమూల నాశనం చేసేసింది. And that another man ఆ ఇంకొక వ్యక్తి అంటున్నాడు, is interpreting this man's dream. ఈ వ్యక్తి చెప్పిన కలను అర్థం చెప్తున్నాడు. This is roti kadara. ఇది రొట్టె కాదురా బాబు, ఇది రొట్టి కాదు, ఇది రొట్టె కాదు, ఇది గిద్యోన్ వీటిలోందు వచ్చిన, గిద్యోను ఆ గోధుమల్లో నుండి వచ్చింది. గిద్యోన్ గోధుమలన వచ్చిన రొట్టి, గిద్యోను గోధుమల్లో నుండి వచ్చిన రొట్టె. అది దేవుడు, అది దేవుడే. గిద్యోను దేవుడు, గిద్యోను దేవుడు. ఆమేన్. ఆమేన్. When Gideon heard it, గిద్యోను ఈ మాట విన్నప్పుడు, స్తోత్రం, అబ్బా స్తోత్రం స్తోత్రం. See, some విశ్వాసీస్ are there. కొంతమంది విశ్వాసులు ఉంటారు. పిశాసి లేదు అంటే పిశాసులు కాదండి, విశ్వాసి. విశ్వాసులు. When they go to the public meeting, no, వారు ఇలాంటి పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు, ఇలాదా లేదు, ఇది కాన్ఫరెన్స్. పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు Do you know what they say? వారు ఏమంటారంటే, దేవుడా నా పేరు పెట్టి పిలవాలి. నా పేరు పెట్టి పిలవాలి దైవజనుడు. You don't go to worship God. నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళవు. You are not going to thank him. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి You are not going to hear the word of God. దేవుని వాక్యం వినడానికి వెళ్ళట్లేదు. దేవుడా నా పేరు పెట్టు పిలవాలి, నా పేరు పెట్టి పిలవాలి, ఫ్యామిలీ నేమ్ చెప్పాలి, మా కుటుంబం పేరు, ఇంటి పేరు చెప్పాలి. Like that this man Gideon. ఈ వ్యక్తి గిద్యోను కూడా అలాంటి వాడే. Now he heard it. ఇప్పుడు విన్నాడు. Now see what God says. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడు. Verse 16. 16వ వచనం. Very, very important, church. చాలా చాలా ప్రాముఖ్యం సంగమా. God said, దేవుడు అంటున్నాడు, God told him to divide the 300 people into 3 different groups. ఈ 300 మందిని 3 గుంపులుగా చేయమన్నాడు. Then he divided the 300 men into 3 companies, and he put trumpet into every man's hand, an empty pitcher and torches inside the pitcher. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను పట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు
300 people are divided into 3 different groups. 300 మంది 3 గుంపులుగా విభజించబడ్డారు. Amen. ఆమేన్. And Gideon గిద్యోను gives them 3 things. 3 వస్తువులు ఇస్తున్నాడు. Number 1, మొదటిది he gives them a trumpet. ఒక బూరని ఇస్తున్నాడు. Second, తర్వాత he gives them an empty pitcher. వారికి ఒక ఒట్టి పాత్రని ఇస్తున్నాడు, కుండను. Amen. ఆమేన్. And the third thing, మూడవది he says, ఆయన అంటున్నాడు, put a lamp inside the pitcher. మరి ఈ యొక్క కుండ లోపల పెట్టమంటున్నాడు. Amen. ఆమేన్. Now they are going to fight. ఇప్పుడు వారు యుద్ధం చేయబోతున్నారు. Trumpet, ఆ బూర ఉంది, pitcher, కుండ ఉంది, and then light inside. తర్వాత అందులో కాగడ పెట్టారు, దివిటి పెట్టారు. Amen. ఆమేన్. For a war, యుద్ధానికి to fight against the Midianites, మిద్యానీలతో యుద్ధం చేయడానికి వెళ్తున్న వాళ్ళు trumpet, ఒక బూర పట్టుకున్నారు, pot, ఒక కుండ పట్టుకున్నారు, and then lamp inside. ఒక దివిటి దాని లోపల పెట్టారు. Hello. వెళ్ళండి ఇక యుద్ధం చేయండి. Whatever I do, మరి నేను ఏం చేస్తానో, whatever I do, నేనేం చేస్తున్నానో you do. నువ్వు నన్ను చూసి చెయ్యి. And you have to do simultaneously. నన్ను అనుసరించి జరిగించాలి. Amen. ఆమేన్. All the 300 ఈ 300 మంది అందరూ కూడా must work simultaneously. కలిసి కట్టుగా పని చేయాలి. Amen. ఆమేన్. I want you to understand one thing. ఒక విషయం అర్థం చేసుకోండి. If you want to take the nation of India for the Lord, there must be unity. భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలంటే కలిసి కట్టుగా ఐకమత్యంతో వెళ్ళాలి. Amen. ఆమేన్. Hey, you know Telangana. మీరు తెలంగాణ, నేను కర్ణాటక, మీరు ఆంధ్రప్రదేశ్. There must be unity. ఐక్యత ఉండాలి. Amen. చెప్పండి అమ్మా. Hallelujah. హల్లెలూయా. Gideon said, గిద్యోను అంటున్నాడు, do what I say. నేనేం చెప్తానో అదే చేయండి. And everybody ప్రతి ఒక్కరు need to do simultaneously. అందరూ ఒకేసారి చేయాలి. Everybody ప్రతి ఒక్కరు have got వారికి ఉన్నది trumpet, మరి వారికి బూర ఉంది, and then a pot, కుండ ఉంది, and then there is a light. దాని లోపల దివిటి ఉంది. All the 300 said yes. 300 మంది ఓకే అన్నారు, సరే అన్నారు. Today I want to tell you, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా, we all join together, మనం అందరం కలిసి ఇలా ఉంటే Andhra Pradesh will never be the same again. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇలా ఉండదు. చెప్పండి. Let's join together. మనం అందరం కలిసి కట్టుగా వెళ్దాం. Oh, that fellow, no, Gideon, he comes from a lowest tribe. మరి ఆ గిద్యోను అనేవాడు చాలా చిన్న గోత్రానికి చెందినవాడు. నేను బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చాను. హై క్లాస్, చాలా హై క్లాస్, ఉన్నత శ్రేణి. మీరు లో క్లాస్. కనెక్షన్ లేదు, సంబంధం లేదు. If we do that, అలా చేస్తే మనము no victory, విజయం ఉండదు. no victory, విజయం లేదు. Hallelujah. Gideon said one thing. గిద్యోను ఒక మాట అంటున్నాడు, all the 300 మంది join together, కలిసి కట్టుగా what I do, నేనేం చేస్తానో you will do. మీరు కూడా చేయండి. Amen. So they divided in 3 different groups. 3 భాగాలుగా విభజించ 3 గుంపులుగా తయారయ్యారు. వారు వెళ్ళారు. Now this has nothing. ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు. అవునా? This is just an earthen vessel. ఇది ఒక మట్టి పాత్ర. They put light in it. దీంట్లో వెలుతురు పెట్టారు, దివిటి. Gideon said, గిద్యోను అన్నాడు, one hand, ఒక రాత్రి, one hand, ఒక చేతితో trumpet, బూర ఊదండి, another hand, ఇంకొక చేతిలో have the picture. మరి ఇది పట్టుకోండి. If Gideon want to take the treasure which is inside, ఆ యొక్క ఐశ్వర్యాన్ని, నిధిని బయటకు తీయాలంటే if Gideon have to take the treasure out of the pot, ఆ కుండలో నుండి ఆ ఐశ్వర్యాన్ని గిద్యోను బయటకు తీయాలంటే, గిద్యోను అన్నాడు, break it together. కలిసి ఒక్కసారిగా దాన్ని
పగలగొట్టండి. Amen. ఆమేన్. Hey, there is a treasure. ఇందులో ఐశ్వర్యం ఉంది. There is a treasure. ఐశ్వర్యం ఉంది. అవునా? అవునా? కావాలా? కావాలా? హ? ఆ? కావాలా? కావాలా? ఈ ఐశ్వర్యం కావాలా? ఈ ఐశ్వర్యం కావాలా? ఇదే కావాలా? నో నో నో. వద్దా? వద్దా? Gideon said, గిద్యోను అన్నాడు, all together అందరం కలిసి in the middle of the night, మధ్యరాత్రి వేళలో what we will do? మనం ఏం చేస్తామంటే Come on. పలకొడతాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They broke it. అది పలగినప్పుడు The light started to shine. వెలుగు ప్రకాశించడం మొదలైంది. Started to shine. వెలుగు ప్రకాశించడం మొదలైంది. The Midianites, మిద్యానీయులు oh, భయపడిపోతున్నారు. ఏమిదో? ఏంటి? They started to beat, kill each other. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు గుద్దుకోవడం, కొట్టుకోవడం మొదలు పెట్టారు. Simple instruments, simple things. సాధారణమైన వస్తువు. Do you know what happened? ఏం జరిగింది? It brought victory to the nation of Israel. ఇజ్రాయేలు జనాంగానికి గొప్ప విజయం తీసుకొని వచ్చింది ఆ సాధారణమైన వస్తువు. Months and months the Midianites were ruling. అనేక నెలల పాటు మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ వచ్చారు. But now అయితే ఇప్పుడు God said, gave a clear cut vision how to attack. మరి వారిని ఎలా దాడి చేయాలో దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆ విధానం వారికి తెలియజేశాడు. Today I want to tell you, ఈ రోజు నేను మీకు if you చెప్పాలనుకుంటున్నాను, want to see victory, మీరు విజయం చూడాలనుకుంటే, if you want to see the treasure, మీరు ఆ యొక్క ఐశ్వర్యము నిధిని చూడాలనుకుంటే, if you want to see your treasure, మీ ఐశ్వర్యాన్ని మీరు చూడాలనుకుంటే the pot has to break. ఆ కుండ పగిలిపోవాలి. Amen. ఆమేన్. The pot of pride, గర్వము అనే కుండ, the pot of sin, పాపము అనే కుండ, pot of my ministry నా పరిచర్య అనే కుండ must break. అది పగిలిపోవాలి. Amen. ఆమేన్. My ministry, నా పరిచర్య, my meeting, నా మీటింగ్, my song only. నా పాటనే ఉండాలి. ఆంధ్రాలో ప్రాబ్లం అండి, ఆంధ్రాలో ప్రాబ్లం అండి ఇది. వేరే పాట పాడరు, వేరే పాట పాడొద్దు. పాడరు, పాడనే పాడరు. మై మీటింగ్, నా మీటింగ్, నేను రాసిన పాటే, నేను రాసిన పాటే పాడాలి. వేరెవరు పాట వద్దు, వేరే పాటలు వద్దు. దట్ హాస్ టు బ్రేక్. అది పగిలిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. Till the pot breaks, ఆ కుండ పగిలేంత వరకు the light will never shine. ఆ వెలుగు ప్రకాశించదు. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. We want our church, my church, మా చర్చ్, మా సంఘం, నా నా సంఘం, నా చర్చ్, మనం చర్చ్ చెప్తారు. నా సంఘము, నా పరిచర్య, నా కాணிక, నా కానుకలు, నా విశ్వాసి, నా విశ్వాసి, నేను ఉపవాసం చేసి ప్రార్థన చేసి వచ్చిన నా విశ్వాసి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వచ్చిన విశ్వాసమే. మీరేమో హౌ యూ కెన్ విజిట్ హిమ్? మరి నువ్వెలా దర్శిస్తావు వెళ్ళి? As if this man died and buried and rose again on the third day. మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. అలాగా like as if Jesus, no, యేసే చనిపోయి తిరిగి లేచినట్టుగా. ప్రార్థన చేసి చేసి ఎంత ప్రార్థన బ్రదర్, ఎంత ప్రార్థన చేశాను మీకేం తెలుసు బ్రదర్? చేసి చేసి ప్రార్థన చేసి ఇప్పుడు కొత్తగూడెం నుండి వచ్చి నా విశ్వాసి మీ విజిటింగ్, నా విశ్వాసిని వెళ్ళి దర్శిస్తున్నాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. మీరు కొత్తగూడెమో పాతగూడెమో, కొత్తగూడెమో పాతగూడెమో, ఏం కొడమో ఏం పర్వాలేదు, ఏం కొడమో, ఏ పురమో ఏ గూడమో, that has to break. అది పగిలిపోవాలి. Look at your neighbor, మీ పక్క వారిని చూడండి, and tell them, మరి చెప్పండి ఇలాగా, the pot must break. ఆ కుండ పగిలిపోవాలి. గట్టిగా గట్టిగా
till it breaks, అది పగిలిపోయే వరకు the treasure doesn't come out. ఆ ఐశ్వర్యము నిధి బయటికి రాదు. Amen. ఆమేన్. Jesus said, యేసయ్య అన్నాడు, you are the light of the house. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You are the light of this world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. As long as I am there, నేను ఉన్నంత కాలము I am the light. నేను వెలుగు. But now, ఇప్పుడు you are the light. నీవు వెలుగై ఉన్నావు. If the light has to shine, ఈ వెలుగు ప్రకాశించాలంటే కుండ పగిలిపోవాలి. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. This moment, మరి ఈ గడియలో ఈ I'm క్షణం going to stop it. నేను ఇప్పుడు ముగిస్తున్నాను. But one thing, అయితే ఒక విషయం, in this conference, ఈ సదస్సులో, in this meeting, ఈ మీటింగ్ లో everything that we have selfish desires, మనకున్నటువంటి స్వార్థపూరితమైన కోరికలు, ఇచ్చలన్నీ కూడా, every personal egoist plans, మన లోపల ఉన్న వ్యక్తిగత సంబంధమైనటువంటి అహముతో కూడినటువంటి ఆ ప్రణాళికలన్నీ, the arrogance, ఆ the యొక్క anger, మొండితనము, కోపము, విరోధము, everything that is there ఉన్నత సమస్తము must break. అది పగిలిపోవాలి. Amen. ఆమేన్. Look at your neighbor పక్కవారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, this part has to break. ఈ కుండ పగిలిపోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. కూజానా? కూజ. ఎవరాದ್ರೂ కూజ అలాగా ఉంటే, ఎవరైనా కూజలాగుంటే చూడి చెప్పండి, చూసి చెప్పండి, ఆ కూజ ఆ కూజ must break. పగిలిపోవాలి. పగిలిపోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If there is anda or gunda, అండా గుండా ఏదైనా గానీ, cooker or any vessel, కుక్కర్ అయినా ఏ పాత్ర అయినా it must break. అది పగిలిపోవాలి. Amen. ఆమేన్. In this meeting, ఈ మీటింగ్ లో there is no longer my kingdom. నా రాజ్యము అన్నది ఇక లేదు. Everything is kingdom. సమస్తము ఆయన రాజ్యం. Is kingdom. ఆయన రాజ్యము. Amen. ఆమేన్. No longer ఇక ఏమాత్రము our my నాది 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 అన్నది ఏది లేదు. everything, సమస్తము it is his. ఆయనదే. Amen. ఆమేన్. Can you bring the chair please? ఆ This one. కుర్చీ తీసుకొస్తారా దయచేసి? Before I finish, నేను ముగించే ముందు I want to tell you, it is in my heart. ఇది నా హృదయంలో ఉన్నది. So I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. every kingdom ప్రతి రాజ్యము has got a king. ఒక రాజును కలిగి ఉంటుంది. For every kingdom, ప్రతి రాజ్యానికి there is a king. ఒక రాజు ఉంటాడు. For every king, ప్రతి రాజుకి there is a throne. ఒక సింహాసనం ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. For every kingdom, ప్రతి రాజ్యానికి there must be a king. ఒక రాజు ఉండాలి. For every king, ప్రతి రాజుకి there must be a throne. ఒక సింహాసనం ఉండాలి. Amen. ఆమేన్. I've been in the ministry from the year 1992. 1992 సంవత్సరం నుండి నేను పరిచర్యలో ఉంటున్నాను. I traveled a lot. ఎంతో ప్రయాణాలు చేశాను. 20 days I will be outside my house. Only 10 days in a month I will stay in my family. నెలకు 20 రోజులు మాత్రమే, 20 రోజులు బయటే ఉంటాను. 10 రోజులు మాత్రమే మా ఇంట్లో ఉంటాను. Everywhere I preached. ప్రతి చోట వాక్యాన్ని బోధిస్తుంటాను. 2006, 2006 God met me దేవుడు నన్ను కలుసుకున్నాడు. and then asked me, నన్ను అడిగాడు, Ford, what are you doing? నువ్వేం చేస్తున్నావు? దేవుడా, you know how busy I am. నేను ఎంత బిజీగా వాడబడుతున్నాను నీకు తెలుసు కదా. I don't spend time with my family, wife and children. నా కుటుంబంతో, నా భార్యతో, పిల్లలతో సమయం గడపట్లేదు. I'm running here and there serving you. నిన్ను సేవిస్తూ ఎంత పరిగెడుతున్నాను దేవా. God said to me, wait. దేవుడు అన్నాడు, ఆగు అన్నాడు. And I thought wait means okay. ఆగు అంటే సరే అన్నట్టుగా అనుకున్నాను నేను. And then I waited. నేను ఆగాను. One day, ఒక రోజు, 1 month, ఒక నెల, nothing happened. ఏం జరగట్లేదు. God didn't tell me to go. మరి వెళ్ళమని చెప్పలేదు దేవుడు. 3 months, 3 నెలలు అయిపోయింది. 6 months, 6 నెలలు, nothing happened. ఏమి జరగలేదు. Nothing happened. ఏం జరగలేదు. God didn't tell me to go. మరి నన్ను బయటికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. One day my wife came to me. ఒక రోజు నా భార్య నా దగ్గరికి వచ్చింది. ఏమండి ఏమండి ఏమైంది? ఏమైంది?
ఎప్పుడు చూస్తే యు ఆర్ టెల్లింగ్ ఐఎమ్ బిజీ నో డేట్స్ అవైలబుల్. ఎప్పుడు చూసినా నేను బిజీ డేట్లే ఖాళీ లేవని చెప్పేవాడిని. మంచిగా 3 times తింటారు, మంచిగా తింటారు, 3 times తింటారు, 3 సార్లు తింటున్నారు, కొంచెం టీవీ చూస్తారు, కొంచెం టీవీ చూస్తున్నారు, పడుకుంటున్నారు. యు ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ బిజీ. వై యు ఆర్ సేయింగ్ అంత బిజీ అని ఎందుకు అంటున్నారు మీరు? ఆఫ్టర్ 9 months 9 నెలలు అయ్యాక అగైన్ మై వైఫ్ సెడ్, మళ్ళీ నా భార్య అంటుంది, చెప్పండి ఏమైంది అసలు? ఏమా ఎనీ లేడీ ఇస్ బిహైండ్ యూ? ఎవరైనా స్త్రీని వెంటబడుతుందా? ఏమాత్రం చిన్న ఇల్లు అక్కడ ఆంధ్రాలో చేశారా? ఏమైనా ఆంధ్రాలో చిన్న ఇల్లు మొదలు పెట్టారా? భయం వస్తుందా? భయం అవుతుందా? ఆమె ఇట్స్ నాట్ లీవింగ్ యూ, ఆమె నిన్ను విడిచిపెట్టట్లేదా? లేదు అలాంటిది లేదు అలాంటిది. గాడ్ టోల్డ్ మీ టు వెయిట్. దేవుడు నన్ను ఆగమన్నాడు. సరే 9 months became 1 year. 9 నెలలు గడిచిపోయింది, సంవత్సరం అయిపోయింది. 1 year became 15 months. ఒక సంవత్సరం గడిచాక ఇంకా 15 నెలలు అయిపోయింది. She came to me again. మళ్ళీ వచ్చింది నా దగ్గర. If you are not going out, నువ్వు బయటికి వెళ్ళకపోతే I am going to go. నేను వెళ్తాను. ఇక అలా ఉంది చూడండి. If you are not going to go, మీరు వెళ్ళకపోతే బయటికి, I am going to start going out. నేను ఇక బయటికి వెళ్ళడం మొదలు పెడతాను అన్నది ఆమె. I said okay. సరే అన్నాను నేను. August 15th, ఆగస్టు 15వ తారీఖు, I can still remember that day. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఆ రోజు. It is the Independence Day of our country. మన దేశం స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు. And God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Ford, all these years, ఇన్ని సంవత్సరాలు you built your kingdom. నీ రాజ్యాన్ని కట్టుకుంటూ వచ్చావు. You built your kingdom. నీ రాజ్యంను కట్టుకుంటూ వచ్చావు. You built your name. నీ పేరును కట్టుకున్నావు. You built a fame. నీ ప్రఖ్యాతి, నిన్ను గురించిన ప్రఖ్యాతి. You made good money. నువ్వు బాగా డబ్బు సంపాదించుకున్నావు. You sat in my throne. నా సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు. And then you pretended. నువ్వు అంతా నటిస్తున్నావు. God, let your kingdom come. దేవా నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నావు. రావాలి, దేవా నువ్వు రావాలి. You pretended and cheated people. నువ్వు నటించావు, ప్రజల్ని మోసగించావు. Now, ఇప్పుడు if I have to come, నేను రావాలనుకుంటే you need to get up from my throne. నా సింహాసనం నుండి నువ్వు లేవాలి బయటికి. It's no longer your kingdom. ఇక ఏ మాత్రము నీ రాజ్యం కాదు. It's not your name. నీ పేరు కాదు. It's my kingdom. ఇది నా సింహాసనము. It's my throne. ఇది నా సింహాసనము. Hallelujah. హల్లెలూయా. From that day, ఆ రోజు నుండి till today, ఈ రోజు వరకు only one thing. ఒకటే మాట, only one thing. ఒకటే ఒక విషయం. Kingdom of God. దేవుని రాజ్యము. Kingdom of God. దేవుని రాజ్యము. It doesn't matter what denomination. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు. What ministry. ఏ పరిచర్య అయినా పర్వాలేదు. నా పేరు వస్తుందో పోస్టర్లో లేదో, మరి పోస్టర్ ఉందా లేదా, ఏది ఉందా లేదా, ఏమీ లేదు. I want his name to come. ఆయన పేరు రావాలి అక్కడికి. In this 15 months, ఈ 15 నెలల్లో God did operation. దేవుడు ఆపరేషన్ చేశాడు. నాకు ఫుల్ ఆపరేషన్ అయింది. బయాప్సీ రిమూవ్డ్. బయాప్సీ అంతా, క్యాన్సర్ అన్ని పోయింది. క్యాన్సర్లకు సంబంధించిన కణాలన్నీ తీసేశాడు. ఆల్ స్పిరిచువల్ క్యాన్సర్, మరి ఆత్మ సంబంధమైన క్యాన్సర్లన్నీ తీసేశాడు. God began to teach to me. దేవుడు నాకు బోధించడం, నేర్పించడం మొదలుపెట్టాడు. ఫోర్డ్, my culture is different from the world culture. నా సాంప్రదాయము లోక సాంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. our culture, మన సాంప్రదాయం ఏంటంటే, I sowed, నేను విత్తుతాను, I watered, నేను దాన్ని పండుకుంటాను, నేనే కొయ్యాలి, నేనే దాన్ని కోసుకోవాలి. That is our culture. అది మన సాంప్రదాయం. I sowed, నేను విత్తాను, I watered, నేనే నీళ్లు పోసాను, and I only have to reap. నేనే దాన్ని కోసుకుంటాను. And God said to me, దేవుడు అంటున్నాడు నాతో, you will sow, నువ్వు విత్తుతావు,
another man will water, మరొక వ్యక్తి నీళ్లు పోస్తాడు, another man will come and take it. మరొక వ్యక్తి వచ్చి దాన్ని కోసుకొని వెళ్తాడు. Hallelujah! హల్లెలూయా! Want to tell you one thing. ఒక విషయం చెప్తున్నాను. Let's change our mindset to the kingdom of God. To tell him what you ఆయన want to tell. చెప్పండి ప్రభువా, If you have anything egoistic or your kingdom, pot has to break. ఆ కుండ పగిలిపోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు it doesn't come to my mind at all. అది నా మనసుకే రాదిక. Uh-huh. ఆహా, God removed the cancer out. దేవుడు ఆ క్యాన్సర్ అంతా తీసి బయట పారేశాడు. If you cut me, నువ్వు నన్ను కట్ చేసి చూస్తే one thing you will find, ఒకటి కనబడుతుంది, the kingdom of God. దేవుని రాజ్యం కనబడుతుంది. If I am here this morning, this evening, నేను ఈ సాయంకాలం ఇక్కడ నిలబడ్డానంటే only one reason. ఒకే ఒక కారణం, Only one reason. ఒకటే ఒక కారణం, To establish the kingdom of God. దేవుని రాజ్యం స్థాపించబడటానికి. Pastors, పాస్టర్లారా, Gideon broke the pot. గిద్యోను ఆ కుండను పగలగొట్టాడు. 300 people broke the pot. 300 మంది కుండలు పగలగొట్టారు. All the Midianites began to run. మిద్యానీలందరూ పారిపోవడం మొదలు పెట్టారు. I want you to see one thing before I finish. నేను ముగిస్తున్న సమయంలో ఒక్క విషయం చూడండి. Turn to Gideon chapter, the book of Judges. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. I'll finish it. నేను ముగిస్తున్నాను. I know that you are getting late. చాలా ఆలస్యం అయిపోతుంది నాకు తెలుసు. Soon the pastor will be here. మరి దైవజనులు ఇక్కడ ఉంటారు. Pastor Jairaj will be పాస్టర్ here. జయరాజ్ గారు ఉంటారు ఇక్కడ. Now, ఇప్పుడు chapter 7. 7వ అధ్యాయం. All the Midianites began to run. మిద్యానీలందరూ పారిపోవడం మొదలు పెట్టారు. I want you to read verse 24. 24వ వచనం చూడండి. గిద్యోను ఎఫ్రామీయుల మన్య దేశం అంతటికి దూతలను పంపి మిద్యానీలను ఎదుర్కొనుటకు వచ్చి బేత్సారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక. Amen. ఆమేన్. Then Gideon sent messenger throughout all the mountain of Ephraim. ఎఫ్రామీయుల మన్య దేశం అంతటికి దూతలను పంపి. Amen. ఆమేన్. Gideon గిద్యోను is sending a message ఒక వర్తమానం to పంపిస్తున్నాడు. all the people of Ephraim. ఎఫ్రాయిము జనులందరికీ ఒక వర్తమానం పంపిస్తున్నాడు. Come, రండి, come down, రండి, దిగి రండి, come against the Midianites. మిద్యానీలకు విరోధంగా రండి. Who is this Ephraim? ఈ ఎఫ్రామీయులు ఎవరు? It's also one of the tribe of Israel. ఇజ్రాయిల్ గోత్రములలో అదొక గోత్రం. But now, అయితే ఇప్పుడు so long, ఇంతకాలము Ephraim was separated. ఎఫ్రాయిము వేరుగా విభాగించబడి ఉన్నది. They never, the Gideonites never considered, Gideon never considered Ephraim as one of the family member. మరి ఈ గిద్యోను ఆ ఎఫ్రామీయులను ఎవరిని కూడా వారి కుటుంబంలో ఒక సభ్యులుగా భావించుకోలేదు They ఇంతకాలం. were aloof. వారు వేరు. నీ మినిస్ట్రీ వేరే, ఆయన వాళ్ళ మినిస్ట్రీ మినిస్ట్రీ వేరు, నా మినిస్ట్రీ వేరు. నా చర్చ్ వేరే, ఆయన చర్చ్ వేరే. ఆయన చర్చ్ వేరు, నా చర్చ్ వేరు. But when Gideon broke the pot, అయితే గిద్యోను ఆ కుండ పగలగొట్టిన తర్వాత do you know what happened? ఏం జరిగింది తెలుసా? The Bible says బైబిల్ సెలవిస్తుంది, Gideon sends a message, Ephraim, come, come, come. ఇప్పుడు గిద్యోను వర్తమానం పంపిస్తున్నాడు. ఎఫ్రాయిము రా 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 అని పిలుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. And Ephraim joined with Gideon. ఎఫ్రాయిము గిద్యోనుతో కలిశారు. చెప్తామా? చెప్పుదామా? Amen. ఆమేన్. Friends, స్నేహితులారా, what you are separated for a long time చాలా దీర్ఘకాలంగా ఎవరినైతే నువ్వు విభజించి వేరుగా పెట్టావో, because of egoist we separated. మరి ఆ అహమును బట్టి కొంచెం దూరం పెట్టావు కొందరిని. నీ వేరే, నేను వేరే. మీరు వేరే, నేను వేరు. But do you know what has to happen? అయితే ఇప్పుడు ఏం జరగాలో తెలుసా? When pot is broken, ఆ కుండ పగిలిపోయినప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది? Ephraim, ఎఫ్రాయిం రా 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 రా, ఈ మిద్యానం పంపేస్తాం. మిద్యానీలను మనం పంపేద్దాం, తోలివేద్దాం. Hallelujah. హల్లెలూయా. This is what is has to happen. ఇది జరగవలసి ఉన్నది. Amen. ఆమేన్. There is a treasure in the earthen vessel. ఈ మంటి ఘట్టంలో ఐశ్వర్యము, నిధి ఉన్నది.
And the treasure, if it has to come out, ఆ నిధి బయటికి రావాలి, it must break. అది పగిలిపోవాలి, ఆ కుండ పగిలిపోవాలి. Amen. ఆమేన్. Without breaking, పగిలిపోకుండా ఉంటే it will be only selfish. అది స్వార్థపూరితంగానే ఉండిపోతుంది. When it breaks, అది పగిలినప్పుడు it brings a victory to the entire nation of Israel. ఇజ్రాయెల్ దేశం యావత్తుకి విజయం కలగజేస్తుంది. I want you to rise up. అందరం Yes. లేచి నిలబడదాం. Let's tell God, అందరం లేచి నిలబడదాం. whatever is holding on you, ఏదైతే నీ రాజ్యము, నీ పరిచర్య అన్నట్టుగా ఏదైనా అహముతో కూడినటువంటిది నీలో ఉన్నట్లయితే అది పగిలిపోవాలని దేవుడికి చెప్పు. మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. don't look here and there. దేవా, నా పరిచర్య, నా రాజ్యము అన్నట్టుగా అహముతో ఆలోచించాను, అది పగిలిపోవాలి, నాలో తొలగిపోవాలి. Let it break. అది ఇప్పుడు పగిలిపోవాలి. Every pride, ప్రతి గర్వం పగిలిపోవాలి. every personal kingdom, ప్రతి వ్యక్తిగత రాజ్యము అన్న ఆలోచన, personal ministry, వ్యక్తిగత పరిచర్య. talk to him. ఆయనతో మాట్లాడండి, ఆయనకు చెప్పండి. If you don't break it, నువ్వు అలా మాట్లాడకపోతే, if you don't break it, నువ్వు దాన్ని పగలగొట్టకపోతే the light will never shine. ఆ వెలుగు ప్రకాశించదు. Yes. అవును. If the treasure have to come out, ఆ యొక్క నిధి, ఐశ్వర్యం బయటికి రావాలంటే it must break. అది పగిలిపోవాలి. If you break it, నువ్వు దాన్ని పగలగొడితే you will join with your fellow brethren, minister. నీ తోటి సహోదరునితో, నీ తోటి సేవకునితో నువ్వు ఏకీభవిస్తావు, కలుస్తావు. ఎఫ్రాయిం, come down. దిగిరా. I want pastors, ministers, pastorammas join hands together. పాస్టర్లైన వారు, సేవకులైన వారు, పాస్టరమ్మలు చేతులు పట్టుకోండి, కలిపి పట్టుకోండి. అందరూ, whoever is standing next to you, మీ పక్కన నిలబడ్డ వారి చేతులు పట్టుకోండి. మీరు, let's build the kingdom of God. దేవుని రాజ్యాన్ని మనం కలిసి కట్టుగా కడదాం. Join your hands with your మీ neighbor. చేతులు కలపండి, మీ పక్క వారితో జోడించండి, మీ చేతులు జోడించండి, పట్టుకోండి. Let the Holy Spirit begin to work. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ప్రవహించనివ్వండి. Let him begin to work. ఆయన పని చేయనివ్వండి. No more division. No more division. ఇక ఏ మాత్రము ఎడబాటు అన్నది ఉండకూడదు. We will be builder of the kingdom of God. మనము దేవుని రాజ్యంను కట్టేవారిగా ఉండాలి. As you are holding your neighbor's hand, మీ పక్కవారి చేతులు మీరు పట్టుకుంటుండగా, I want you to pray for them. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. Pray for them. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ Pray పక్కన for the ministry. వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. Pray for the family. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. Wonderful opportunity God has given to us. అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. 1 year we were shut completely down now. అద్భుత మరి ఆ యొక్క 1 year we were shut down completely. సంవత్సర కాలం పాటు మనము అన్ని మూసివేసుకొని లోపల ఉండిపోయాం.
He has kept us alive. ఆయన మనల్ని సజీవంగా నిలిపి ఉన్నాడు. Let's pray for our friends. మన స్నేహితుల నిమిత్తం మనం ప్రార్థన Whoever చేద్దాం. you're holding, pray for them. నువ్వు ఎవరి చేతులు అయితే పట్టుకున్నావో వారి కొరకు ప్రార్థన చెయ్యి. Makatiri bibikaba. Libakutoro turi bibikaba. Landa rasi do turi bibikaba. Sikro limakotoro turi bibikaba. Moro turi bibikaba. No rabata kalabasa kata kalabasa kata kalabasa. Lo rabata kalabasa kata kalabasa. Taratiri bibikaba. Kirala baba baba mashakere labasa kata kalabasa. Lo rabasha kata kalabasa. Father, we thank you for this wonderful day, Daddy. తండ్రి డాడీ ఈ అద్భుతమైన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for this conference, Daddy. ఈ సదస్సును బట్టి నీకు వందనాలు డాడీ. Thank you for organizing this, Daddy. ఈ యొక్క ఏర్పాటును చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి Thank you for choosing your people to organize this meeting. ఈ యొక్క కూడికలను నిర్వహించడానికి నీ దాసులను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. We pray that you will bless them, Daddy. వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం డాడీ. We pray that you will use them, Daddy. వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం డాడీ. Let it be for your glory, Daddy. వారు ఏది చేసినా నీ మహిమ కొరకు అది జరుగునట్లుగా ప్రార్థిస్తున్నాం డాడీ. Pray for every man of God, woman of God who are here, Daddy. ఇక్కడ కూడి ఉన్న ప్రతి దైవజనుని కొరకు దైవజనురాలి కొరకు మేము ప్రార్థిస్తున్నాం డాడీ. We ask of your glory to shine upon them. నీ మహిమ వారి మీద ప్రకాశించునట్లుగా ప్రార్థిస్తున్నాం డాడీ. Let your glory shine upon them. నీ మహిమ వారి మీద ప్రకాశించునుగాక. Father, I pray that your light will shine upon them. ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. Every light that you have placed upon them, వారి లోపల మీరు పెట్టి ఉన్నటువంటి ప్రతి ఐశ్వర్యము, every treasure that you have placed, నువ్వు వారిలో నిలిపి ఉన్న ప్రతి అమూల్యమైనటువంటి ఆ నిధిని let it glow. అది ప్రకాశించునుగా. Let it glow. అది బయటికి వచ్చునుగా. For your glory, Daddy. నీ మహిమ కొరకు వచ్చునుగాక. Daddy, డాడీ we humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం We డాడీ. understand we are clay. మేము మట్టి వారమై ఉన్నామని మేము అర్థం చేసుకుంటున్నాం. And we lean upon you every day of our life, మా Daddy. జీవితంలో ప్రతి దినము నీ పైనే మేము ఆనుకుంటాం డాడీ. Help us to find out the treasure that you have laid inside of us. మా లోపలను దాచి ఉంచినటువంటి ఆ నిధిని మేము గ్రహించినట్లుగా గుర్తించినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం డాడీ. I pray for sound health for every man and woman of God. ప్రతి దైవజనుని ప్రతి దైవజనరాలి కొరకు మేము ఆ యొక్క అది గ్రహించినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. Sound health in the name of Jesus. యేసు నామములో వారికి సహాయం చేయండి నాయన. ఆరోగ్యము దయచేయండి నాయన. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Prosper your children, Daddy. నీ బిడ్డలైన వారిని వర్ధిల్ల చేయండి డాడీ. In the name of Jesus. యేసు నామములో. Careful to give all the glory to you. సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాం. You will increase and we will decrease. నీవు హెచ్చింపబడుదువు గాక మేము తగ్గించబడుదుము గాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And I want to thank Pastor Denny and the team who conducted this meeting. ఈ కూటములను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు పాస్టర్ డెన్నీ గారికి వారి బృందం అంతటికి వందనాలు చెల్లిస్తున్నాను. They invested a lot on me and on you so that we will enjoy this meeting. నా కొరకు మీ కొరకు వారు ఎంతో డబ్బు వెచ్చించారు ఈ కూడికలు నిర్వహించడానికి. God willing, we will meet some other time. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. Continue to pray for me, నా కొరకు ప్రార్థించండి. for my family. నా కుటుంబం కొరకు. May the kingdom of God will be established. దేవుని రాజ్యము స్థిరపరచబడును గాక, స్థాపించబడును గాక.